గార్మిన్ ఇది అవసరం ఉన్నప్పుడు ఆన్ కాదు, అవసరం లేనప్పుడు ఓరే ఏందయ్యా ఈ సౌండ్. ఆస్ట్రేలియాలో ఇప్పుడు అవుతున్నట్టుంది దీపావళి. ఆస్ట్రేలియా రైడ్లో ఇంకా అడ్వెంచర్ అయిపోలేదు, ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, మొత్తం ఫ్లడ్స్ వచ్చేస్తాయి. ఓ ఏంటి ఇది, ఇక్కడ చూడండి వాటర్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినాయి. ఓరే నాయనో, డేంజర్ డేంజర్ డేంజర్. క్లోజ్డ్ అప్, రూమ్ క్లోజ్డ్ అని ఉంది అండి. అయ్యా అయిపోయినావు అయ్యో బాబోయ్. చూడండి సౌండ్ ఎట్లా వస్తున్నదో. ఇప్పుడైతే నేను మళ్ళీ ఇంకొక ఫ్యూయల్ స్టాప్ కోసం ఆగిన. చెర్రీ ముందు వెళ్ళిపోయిండు. నా దగ్గర ఎక్స్ట్రా ఫ్యూయల్ ఉంది కదా, ఎక్స్ట్రా ఫ్యూయల్ ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూయల్ లెవెల్ వచ్చేసి 0 అయిపోయింది, మొత్తం ట్యాంక్ అంతా ఖాళీ అయిపోయింది. జస్ట్ ఒక 1/2 లీటర్ 1 లీటర్ అంతే. ఇది ఇప్పుడు వేసుకుంటే ఈరోజు మన డెస్టినేషన్ వరకు అయితే నేనైతే రీచ్ అయిపోతా. నేనైతే 120 130 ఇట్లానే కాన్స్టాంట్గా స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాను, అంతకన్నా ఎక్కువ వెళ్ళట్లేదు. ఇప్పుడు చూడండి గార్మిన్ ఇది అవసరం ఉన్నప్పుడు ఆన్ కాదు, అవసరం లేనప్పుడు ఓరే ఏందయ్యా ఈ సౌండ్. యాడ ఏం వెళ్తున్నాయి బాంబులు ఆకాశంలో. ఆస్ట్రేలియాలో ఇప్పుడు అవుతున్నట్టుంది దీపావళి. తొందర మనం కూడా ఫ్యూయల్ వేసేసుకొని వెళ్ళిపోదాం. పెట్రోల్ కూడా నిండా పట్టేసిన, జరిగింది ఖాళీ అయిపోయింది. ఇంకొక 1/2 లీటర్ 1 లీటర్ ఉన్నట్టుంది. ఏం కాదులేండి, అత్యవసర పరిస్థితిలో వాడుకోవచ్చు దీన్ని. ఇంతసేపటికి ఒక లారీ పోతుందా. హాయ్. ఇక్కడ వీళ్ళు మాత్రం బైకర్స్ కనిపించినట్టే ఖచ్చితంగా హాయ్ అని చెప్పాల్సిందే. ఒక వాటర్ బ్రేక్ కూడా తీసుకుందాం, పనిలో పని. ముందుకెళ్తే వర్షం లేదు, ఖచ్చితంగా ఉండదు అనిపిస్తుంది నాకైతే. ఈరోజు ఎట్లాగో ఇంకా ఈగలు అయితే ఏం సాగు కొట్టట్లేదు. ఆగమ్మా ఫోను, టెన్షన్ పడతాం. అబ్బా ఇదేదో ఫోన్ స్టాండ్ బాగుంది. నా దగ్గర ఇంకొక వాటర్ బాటిల్ కూడా ఉంది ఎక్స్ట్రా. ఈ రోడ్లో వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, ఎవరైనా అడగచ్చు వాటర్ కావాలనుకుంటే. అందరు హెల్ప్ చేస్తున్నారు. అసలు ఏరియా అంతా పడ్డది. ఎన్ని కష్టాలు వచ్చినాయి దేవుడా. ఇంత హార్డ్ కోర్ రైడింగ్ చేసి మన తెలుగు ప్రజలందరికీ చూపించాలి అనేదే నా తపన అండ్ నా డ్రీమ్ కూడా అనమాట. రెండు, నేను రైడ్ చేయాలనేది అండ్ ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా నేను మీతో షేర్ చేసుకోవాలనేది. ఆస్ట్రేలియా రైడ్లో ఇంకా అడ్వెంచర్ అయిపోలేదు, ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, మొత్తం ఫ్లడ్స్ వచ్చేస్తాయి. హెల్మెట్ అయితే నేను కింద పెట్టేసిన. హెల్మెట్ ఏంటంటే పైన పెట్టి కింద పడ్డా అనుకోండి, ఆ గోప్రో మౌంట్ అయినా అయిందనుకోండి, మళ్ళీ బిస్కెట్ అయిపోతుంది. ఇప్పటికైతే 245 కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్ నేను ఒక 2 అవర్స్లో వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. 2 అవర్స్ 10 మినిట్స్ నాన్ స్టాప్. ఇంకెక్కడ ఆగేది లేదు. ఇదేంది ఉన్నట్టుండి, ఇది ఇరుక్కుపోయింది. జాకెట్ ఏమైందో పట్టదులేండి. ఇంకా నేనైతే నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ వరకు ఎక్కడ ఆగేదే లేదు, తగ్గేదే లేదు. కాఫీ తాగినాక మాత్రం నా నిద్ర అంతా పోయింది. ఎక్కువ ఫస్ట్ చెర్రీ 2 చెంచాలు వేసిండు కాఫీ పౌడర్, దానికి తోడు నేను ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసిన. ఎందుకంటే కెఫేనా నిద్ర రానియదు. ఓ ఏంటి ఇది, గ్రీస్ కారుతున్నట్టుంది. ఏదో ఒకటి పదండి దూసుకెళ్ళిపోదాం. ఫ్యూయల్ రేంజ్ చూడండి 0నే చూపిస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినామంటే అది రీడ్ అవుతుంది.
ట్రిప్ టు 0 చేసేసిన. ఇంకొక 245 కిలోమీటర్స్ పోతే చాలు. ఇవ్వండి ఫ్యూయల్ రేంజ్ మళ్ళీ ఇప్పుడు చూడండి 315 చూపిస్తుంది. మళ్ళీ ఇంకొక బ్రేక్. ఇక్కడెక్కడ నీడ లేదు ఆగడానికి, అందుకని ఇక్కడ ఆగినాం మేము. ఇక్కడ బోర్డు ఉంది, ఇంకా ఈ బోర్డు నీడలోనే ఇట్లా అయిపోతాం. ఉన్నాయి కదా, అది కరిచిన ఏం కాదు, ఈ రైడింగ్ జాకెట్ నుంచి ఆడిపోతుంది అది. అక్కడే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మన దగ్గర ఉన్న ఫ్యూయల్ రేంజ్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఆగేది కూడా రోడ్ హౌస్లోనే. ఊరిని ఇక్కడ హోటల్స్లో ఏం లేవు, రోడ్ హౌస్లే హోటల్. అదే కాదండి, హ్యూమిడిటీ హ్యూమిడిటీ హ్యూమిడిటీ. ఎందుకంటే మనకి పక్కనే ఇప్పుడు సముద్రం ఉంది మొత్తం అంతా. ఏందో అసలు ఈడ పెట్రోల్ పంపులు లేవు, ఏం లేవు. చెర్రీ దాంట్లో కూడా ఇప్పుడే మేము పెట్రోల్ వేసేసినాం. వల్ల ఖచ్చితంగా ఫ్యూయల్ క్యారీ చేయాలి ఇటు సైడ్ వచ్చినప్పుడు మాత్రం, లేదంటే అయిపోయి కథం. ఇక్కడ చూడండి వాటర్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినాయి. రోడ్ అంతా గుల్ల గుల్ల అయిపోయింది. అసలు మీకు అర్థం కావట్లేదు ఎట్లాంటి రోడ్లో ఎంత అడ్వెంచర్ చేస్తూ రైడ్ చేస్తున్నాము. చూడండి ఎంత నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేసినాయి. అండ్ ఉదయం అంట ఇది మోకాల లోతు దాకా వచ్చిందంట ఈడికి నీళ్ళు, మాకు ఆ లారీ డ్రైవర్ చెప్పిండు. ఓరి నాయనో, డేంజర్ డేంజర్ డేంజర్. ఈ రోడ్లలో నైట్ రైడ్ చేయడం అస్సలు సేఫ్ కాదు, చాలా రిస్క్. సో లెఫ్ట్ సైడ్లో ఉంది కదా బ్రూమ్, 34 కిలోమీటర్స్, డర్బీ 188. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇటే డర్బీ సైడ్. డర్బీ కన్నా ముందే మనం ఆగుతాం. క్లోజ్డా, బ్రూమ్ క్లోజ్డ్ అని ఉంది ఏంది. ఏదో ఒక రోడ్ అయితే ఇటు సైడ్ క్లోజ్డ్ అని చూపిస్తుంది, అదేందా అర్థం కావట్లేదు. ఇంకేంది ఇది, విల్లేర్ అక్కడే అనుకుంటా ఈరోజు మన స్టే. సో ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది స్ట్రైట్గా క్యాథరిన్కి వెళ్ళిపోతుంది. క్యాథరిన్ అంటే స్టూవర్ట్ హైవే దగ్గరికి. మళ్ళీ 2 రూట్లు ఉన్నాయి అనమాట, ఇక్కడ నుంచి ఇటు పోవచ్చు, ఇక్కడ నుంచి ఇటు పోవచ్చు. ఇందాక ఏదో ఒక పురుగు వచ్చి నా వైజర్ని తగిలింది. నా వైజర్ మీద మొత్తం అంతా పెంట ఉంది. ఇది ఆ పురుగుదంతా బ్లడ్. కనీసం పాటలు పెట్టుకొని ఇందామన్నా ఏరియాలో ఫోన్ సిగ్నల్ కూడా లేదు. ఏదైనా చెట్టు కింద కాగుదామన్నా చెట్టు కింద నీడనే లేదు. ఇట్లా మబ్బులు వస్తేనే మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే. ఈ రోడ్డు డార్విన్ వెళ్ళేంత వరకు మధ్యలో చాలా ఏరియాలు మునిగిపోయినాయట. ఈరోజు కనుక మళ్ళీ వర్షం పడకుండా ఉంటే రేపు క్లియర్గా ఉంటుంది ఆ రోడ్డు అంతా, లేదంటే మాత్రం మొత్తం మునిగిపోయే ఉంటుంది. ఇంకా వెల్కమ్ స్ట్రైట్ ఆఫ్ డర్బీ. ఓకే, డర్బీ రీజియన్లో కూడా వచ్చేసినాం మనమైతే. ఇంకొక 70-80 కిలోమీటర్లు. అబ్బా తొందరగా అయిపోతే బాగుండు. ఇప్పుడు ఇక్కడైతే ఎండ ఉంది కదా, కానీ అటు సైడ్ అన్ని సైడ్లు మాత్రం మెరుస్తున్నాయి మెరుపులు. ఇక్కడ రోడ్డు పక్కన ఏంటంటే చీమల పుట్టలు ఉంటాయి చూసారు కదా, కొన్ని లక్షలలో ఉన్నాయి, వేలలో కూడా కాదు లక్షలలోనే. ఇక్కడనే చూస్తే అన్నీ అయ్యాయి చీమల పుట్టలు. ఇక్కడొకటి 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 ఇక్కడొకటి, అన్నీ అంతా. మన భూమి మీద మనుషుల బరువు కన్నా చీమల బరువే ఎక్కువ. సైడ్ కూడా చూడండి ఎన్ని ఉన్నాయి, మొత్తం అంతే నల్లగా. అండ్ అంతే ఇవి కూడా ఇటు సైడ్ కూడా చీమల పుట్టలే మొత్తం. చూడబోతే గట్టిగానే వర్షం పడేటట్టుంది. మళ్ళీ ఉదయం అయితే మాత్రం బండి కొట్టుకొని పోయేంత గాలి వర్షం. మనం నిలబడితే కొట్టుకొని ఎగిరిపోయేటోళ్ళం లేచి, అంత గాలి వచ్చింది. మీకోసం నేను 3 iPhone 14 Pro Max గివ్ అవేగా ఇవ్వబోతున్నా. ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఏంజల్ 1 లింక్ ఉంటుంది. లింక్ పై క్లిక్ చేసి ఫ్రీగా ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి చాలు, మీరు ఈ గివ్ అవేలో ఉన్నట్టే. అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో ఒక రిఫరెన్స్ వీడియో పెడతాను డిస్క్రిప్షన్ లో, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనేది. లాస్ట్ టైం 2 KTM బైక్స్ ఎంత జెన్యూన్ గా గివ్ అవే ఇచ్చిందో మీరే చూసారు కదా. నాకు తెలిసిన వాళ్ళకి ఐఫోన్స్ ఇస్తానేమోనని డౌట్ ఉంటే మీకు అది మీ మైండ్ లోంచి తీసేయండి. May 4th రోజు విన్నర్స్ ని అనౌన్స్ చేసి నేనే మీ ఇంటికి వచ్చి నా చేతుల మీదుగా మీరు విన్ అయిన ఐఫోన్ ని మీకు ఇస్తా. ఇంకా మీరు అస్సలు లేట్ చేయకండి, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రీ ఫ్రీ ఫ్రీ. iPhone 14 Pro Max మీకోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే
మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ది యూజ్ చేసి కూడా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. అట్లా కూడా మీరు కాంటెస్ట్లో ఉన్నట్టే. ఏంజల్ 1లో అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనే కొత్త ప్రాసెస్ వీడియో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా పెట్టేసిన. సో అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి. 3 ఐఫోన్లు కూడా కొని రెడీగా పెట్టేసిన, బాక్స్ పీసులు. ఇంకా మీదే లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ తోని సైన్ అప్ చేసేసేయండి. ఓరి నాయనో, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మనం వర్షం లోపలికి పోతున్నాం, అడంతా వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఒక్క 14 కిలోమీటర్ల 15 కిలోమీటర్లో ఉంది అంతే. ఒక్క 10 నిమిషాలు, కరెక్ట్ 10 నిమిషాలు ఆగితే మన రూమ్లో ఉండేటోళ్ళం. వర్షం చూడండి స్టార్ట్ అయింది. కొట్టు 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 కొట్టు. ముందర ఇంకా సూపర్ పడుతుంది అనుకోండి వర్షం అయితే. ఊరి నాయలో ఏందాడా, రోడ్డు మీద నీళ్ళు జామ్ అయినాయా ముందు. ఏంది అమ్మ 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 అమ్మ, పెద్దగా అయింది బాబోయ్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలి. అబ్బా అబ్బా అబ్బా, ఎంత పెద్దగా పడుతున్నది వాన. అయ్యా అయిపోయినా అయ్యో బాబోయ్. ఇంకో 10 కిలోమీటర్లు ఉన్నట్టుంది అంతే, జస్ట్ 10 కిలోమీటర్స్. కరెక్ట్ 5 మినిట్స్లో వెళ్ళిపోదాం. 5 ఏం కనిపిస్తలే అసలు, ముందు ఏం కనిపించట్లే, కొంచెం కూడా కనిపించట్లే. కొంచెం అంటే కొంచెం. ఏంది ఇది, ఏంది ఇది, ఏం కనిపించట్లే. ఏంది ఇది, ఇంతగా పడుతున్నది వర్షం. అమ్మ ఇప్పుడు కొంచెం స్లో అయింది. స్పీడ్ మొత్తం తగ్గించేసింది పోండి వర్షం దెబ్బకి. ఫ్లడ్ వే అంట, మొత్తం ఫ్లడ్సే. అబ్బా తగ్గినట్టుంది. ఆనందపడితే మళ్ళీ ఎక్కువ అవుతుంది. ముందు కూడా మళ్ళీ ఇంకా వర్షం కనిపిస్తూనే ఉంది. గ్లౌజ్ తడిచిపోయింది, చేతులు చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ వర్షం ఆగింది కదా, మళ్ళీ స్టార్ట్ అవుతుంది చూడండి. అవ్వండి ముందు అక్కడ పడుతూనే ఉంది. లో ఫ్యూయల్ అంట. ఇక్కడ ఈ రోడ్డు అంతా ఉంది కదా, మట్టి రోడ్డు, ఇదంతా కూడా ఫ్లడ్స్ వచ్చి కొట్టుకొని పోయిందంట. ఇదంతా అక్కడ బోర్డు ఉంది, ఫ్లడ్స్ వల్ల వెళ్ళిపోయింది రోడ్డు ముందంతా, జాగ్రత్తగా రైడ్ చేయండి అని చెప్పేసి. ఈ రోడ్డు మొత్తం అంతే. ఇంకా ఈ మట్టి ఎక్కడైతే ఉందో, ఈ మట్టి ఉన్నంత వరకు కూడా. కానీ ఆస్ట్రేలియాలో వచ్చే ఎండకి ఒకటే రోజు, ఈ ఒక రోజు కూడా కాదు, 4-5 గంటలు చాలు ఈ రోడ్డు మొత్తం మళ్ళీ ఆరిపోవడానికి. ఇంకెక్కడో దగ్గర దాకా వచ్చినట్టున్నాం మనం అయితే. మన ఈరోజు చేయబోయే దాని దగ్గరికి. ఇంకా అదే ఫిక్స్. ఒక సొల్యూషన్ ఏంటంటే ఆస్ట్రేలియాలో మార్నింగ్ 6 o'clockకి 5 o'clockకి రైడ్ స్టార్ట్ చేయాలి. అది కూడా మన దగ్గర ఎక్స్ట్రా ఫ్యూయల్ క్యారీ చేస్తూ. అండ్ అంతే ఈవినింగ్ 4 o'clock 4:35 లోపే మనం క్లోజ్ చేసేసేయాలి. ఊరి దేవుడా ఎన్ని నీళ్ళు ఉన్నాయి అసలు ఇక్కడ. ఈ బ్రిడ్జ్ ఉందా, కూలుతుందా? వావ్. నాకు ఆస్ట్రేలియాలో ఇట్లా రివర్స్ కానీ నీళ్ళు ఇవన్నీ చూసినప్పుడు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే కనిపించట్లేదు. మన ఇండియాలో అనుకోండి 100 కిలోమీటర్ల 50 కిలోమీటర్లకు కనిపిస్తూనే ఉంటుంది. ఈడ మినిమం ఒక 2000 కిలోమీటర్లకు ఒకటి కనిపిస్తుంది అట్లా. ఈ వర్షం పడితే ఇది ఒకటి ఎప్పుడు ఇట్లా క్లీన్ చేస్తూ బ్లాక్ చేయాలి. రైట్ సైడ్ చూడండి, సడన్గా నాకు పొలాల్లాగా అనిపించినాయి. మన పొలాలు ఏందబ్బా ఇక్కడ ఉన్నాయని పొలాలని. గ్లౌజులు మొత్తం తడి అయిపోయినాయి. ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎమ్మటే ఆరిపోతుంది లేండి, పెద్ద మ్యాటర్ ఏం కాదు. నేను ఈరోజు మార్నింగ్ కూడా మంచిగా ఫ్రెష్గా స్నానం చేసేసిన. ఇప్పుడు కూడా రూమ్కి వెళ్ళగానే నాకు ఎందుకో ఫ్రెష్గా స్నానం చేయాలనిపిస్తుంది. ఇంకా ఇటు సైడ్ ముందుకు అటు క్యాథరిన్ వెళ్ళేంత వరకు ఇట్టనే ఉందంట. రోడ్లు తెగిపోయి మధ్యలో అయితే ఇప్పుడు అట్లాంటి ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జే లేదంట, కూలిపోయిందంట. వరదలో కొట్టుకొని వెళ్ళిపోయిందంట ఆ బ్రిడ్జ్. ఏమవుతుందో మన ఆడికి వెళ్ళేంత వరకు. మీరు అనుకోవచ్చు మరి వేరే రూట్ తీసుకొని రావచ్చు కదా అని చెప్పేసి. ఇంకా వేరే రూటే లేదు, ఒకటే ఒక రూటు స్ట్రైట్గా వెళ్ళడానికి. మీరు గూగుల్ మ్యాప్స్లో చూసినా కూడా కనిపిస్తుంది ఒకటే ఒక రూటు. ఓహో, ఇక్కడ 1 వేనే పెట్టిరు. అవతల నుంచి చూడండి వెహికల్స్. ఓన్లీ చిన్న బుడ్డి బ్రిడ్జ్ అంతే ఇది. ఓవర్టేకింగ్ ఆర్ పాసింగ్ అంట. ఇదేంది కింద కూడా ఉంది మళ్ళీ ఇంకొక బుడ్డి రివర్. ఇట్లా ఈ బ్రిడ్జ్ల మీదకి వచ్చినప్పుడే నాకు భయం అవుతున్నది, అసలు ఈ బ్రిడ్జ్ ఉంటుందా కూలిపోయి పడిపోతుందా అని.
మళ్ళీ డొక్క రోడ్ వచ్చేసింది. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే కనీసం మనకి ఇట్లా రోడ్డు ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి బోర్డులు పెట్టైనా సరే ఇంటిమేట్ చేస్తారు. స్పీడ్ వస్తున్నాం అనుకోండి, స్లోగా పోండి, ముందల రోడ్డు బాగాలేదు, అది ఇది అని చెప్పేసి. అది నాకు బాగా నచ్చింది. ఓహోహోహో, చెర్రీకి అయితే ఇంకా ముందల వైజరే లేదు, ఎట్ట వెళ్తున్నాడో ఏమో. మళ్ళీ ఇంకొక లేక్ వచ్చింది, స్కీ లేక్ అంట. భలే ఉంది. ఏందో ఇటు సైడ్ మొత్తం ఎక్కువ లేకులు బాగా కనిపిస్తున్నాయి. వర్షాలు వస్తున్నాయి కాబట్టి నీళ్ళు కూడా బాగున్నాయి. అమ్మో, ఖచ్చితంగా ఫ్యూయల్ అయితే మాత్రం ఎక్స్ట్రా 100 కాదు 1000% క్యారీ చేయాలి ఇక్కడ. ఫ్యూయల్ లేదంటే మాత్రం అయిపోయినట్టే పని. ఇప్పుడు మీ ఇద్దరం ఇక్కడ వరకు రాగలిగినామంటే అది ఎక్స్ట్రా ఫ్యూయల్ క్యారీ చేయడం వల్లనే, అంతే. ఇంకా అక్కడ ముందు బోర్డు కనిపిస్తుంది, ఇంకొక 5 కిలోమీటర్లు ఉందనుకుంటా అంతే మన డెస్టినేషన్ దగ్గరికి. ఇదేనా? అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బ్లూ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, దాని మీద రాసి ఉంటుంది అనమాట. అక్కడ ఏమేమి రాసి ఉంది, తినడానికి ఉంది, పెట్రోల్ ఉంది, క్యాంప్ వ్యాన్ స్టే చేయొచ్చు, అండ్ అది కూడా స్టే చేయొచ్చు. 5 కిలోమీటర్లు చెర్రీ కూడా చూపిస్తున్నారు చూడండి, 5 కిలోమీటర్లని. నా బాధల్లా చైన్. అది లేకుంటే ఇంత వరద వచ్చి ఏదన్నా అయినా కూడా నాకు అంత నేను ఇబ్బంది పడేటోని కాదు. ఇంకో నెల రోజులు రైడ్ చేయమన్నా రైడ్ చేస్తా. ఇక్కడ ఏమంటారు, క్రాస్ అన్నారు. పోయా మోసం అయ్యాం బిస్కెట్. ఇక్కడ తినడానికి వచ్చిన చికెన్ అయితే అవైలబుల్గా లేదు. పంది, ఎద్దు మాంసం ఇవి అయితే రెడీగా ఉన్నాయి, కానీ చికెన్ అయితే దొరుకుతలే నాకు. సలామీ అంటే ఏంది, వెజ్జా ఇది? సాల్మన్ అంటే MAN ఉండాలి, SAL. సలాం అని ఉంది. సలాం రాకీ బాయ్. ఇక ఈ అట్టి పండ్లు, ఈ యాపిల్ పండ్లే ఏడట్టుంది నా బతుకు ఈ రోజుకి. యా చికెన్ బర్గర్, యా సూపర్, థ్యాంక్ యూ.